గత 2 రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో వరుస పెట్టి టాస్కులు నడుస్తున్నాయి. 3 టీమ్స్ సభ్యులు నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీ పడుతున్నారు. టాస్క్ లో ఓడిపోయి ఈ వారం మొత్తం రాగిపిండికే పరిమితమైన నిఖిల్ టీం రీసెంట్ గా జరిగిన టాస్కుల్లో అదరగొట్టేసింది. రోప్ టాస్క్ లో పృథ్వీకి గట్టి పోటీనిచ్చి నిలిచాడు, గెలిచాడు అఖిల్. ఆ తర్వాత స్పెల్లింగ్ టాస్క్ లో యష్మి నైనికలను మణికంఠ ఓడించాడు. దీంతో నిఖిల్ టీం ప్రైజ్ మనీ ఏకంగా 1,20,000కు పెరిగింది. ఆ తర్వాత నైనిక టీం 50,000 గెలుచుకుంది. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్స్ వ్యాక్స్ చేసుకోవాలంటూ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. వ్యాక్స్ టాస్క్ లో పృథ్వీ, నిఖిల్, నబీల్ పోటీ పడ్డారు. కానీ ఆట మధ్యలోనే నొప్పిని తట్టుకోలేక పృథ్వీ టాస్క్ నుంచి తప్పుకున్నట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. నిఖిల్, నబీల్ మాత్రం గట్టిగానే పోటీ పడ్డారు. ఈ టాస్క్ అనంతరం మరోసారి ఇంట్లో గొడవ స్టార్ట్ చేసింది యష్మి. డస్ట్ బిన్ నుంచి పాల ప్యాకెట్ కవర్ తీసి ఇది ఎవరు తీశారంటూ సీతను అడిగింది. నాకు తెలియదు, విష్ణు తీసిందంటూ సీత చెప్పడంతో విష్ణుతో గొడవకు దిగింది యష్మి. మా పాల ప్యాకెట్ ఎందుకు తీసావంటూ ప్రశ్నించగా, మీరు మా చికెన్ కొట్టేయలేదా అని విష్ణు అడగ్గా, నువ్వు చూసావా, ప్రూఫ్ ఉందా అంటూ అడ్డదిడ్డంగా వాదించింది. నిజానికి నైనిక టీం గెలిచిన రేషన్ మొత్తాన్ని కొట్టేయాలని తన టీం సభ్యులకు చెప్పింది యష్మి.